బాపూర్ నగర్ లో ఒక్కసారిగా భారీ పేలుడు అక్కడ స్థానికులందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది. బాపూర్ నగర్ లో ఓ ఇంట్లో పేలుడు ధాటికి ఇళ్లు మొత్తం ధ్వంసమైపోయింది. గోడలు తలుపులు అన్ని కూడా ఎగిరి గాల్లోంచి అవతలకు పడ్డాయి. గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి ప్రాథమికంగా అందరూ కూడా అంచనా వేశారు. కానీ ఘటనా స్థలంలోని కొన్ని విస్తుపోయే నిజాలు ఇప్పుడు పలు అనుమానాలకు కూడా తావిస్తూ ఉన్నాయి. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఆ ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సెకండ్ ఫ్లోర్ లో అయితే ఆ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆ ఇంటి యజమానురాలు ఉంది, అలాగే కొడుకు కూడా ఉన్నారు. కానీ యజమాని మాత్రం కింద ఉన్నారంటున్నారు. అసలు ఎందుకు పేలుడు జరిగింది, ఎలా జరిగింది అన్నది మాకే అంతు పట్టకుండా ఉంది. మేమే విస్తుపోతున్నాము, అసలు ఎలా జరిగిందో చెప్పడానికి కూడా మాకు తెలియట్లేదు అంటున్నారు. కానీ ఆ పేలుడు ధాటి మాత్రం చాలా తీవ్రంగా ఉంది అని మనం అక్కడ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారిగా మొత్తం ఆ తలుపులన్నీ తునాతునకలైపోయాయి. అలాగే కిచెన్ బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం కూడా విరిగిపోయింది. ఆ బేస్మెంట్ అంతా కూడా పగిలిపోయింది. అక్కడ ఉన్న సామాన్లు ఉల్లిపాయ బుట్ట కావచ్చు, లేకపోతే కంచాలు కావచ్చు, ఆ పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ కూడా, ఆ గోడ కూడా కూలిపోయింది. ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో ఆ ఫ్రిడ్జ్ ఆనుకొని ఉంది. ఆ ఫ్రిడ్జ్ మొత్తం డైనింగ్ టేబుల్ మీద పడిపోయింది. అసలు ఏం జరిగింది, ఇంత భారీ స్థాయిలో పేలుడు జరిగింది. ఆ మొత్తం ర్యాక్ కూడా మొత్తం చెల్లా చెదురుగా ఓపెన్ అయిపోయి ఎక్కడి వస్తువులు అక్కడ చిందర వందరగా పడిపోయాయి. మరి అసలు సిలిండర్ పేలలేదు, ఏం జరిగిందో తెలియలేదు. అక్కడ ఏర్పాటు చేసిన గ్లాస్ విండోస్ కూడా మొత్తం ప్యానెల్స్ అన్ని కూడా విరిగిపోయాయి, ఎగిరి అవతల కాంపౌండ్ దాటి అవతలికి పడ్డాయి. అలాగే కిచెన్ ఆనుకొని ఉన్న బాల్కనీ కూడా మొత్తం తునాతునకలైపోయి మనకు విజువల్స్ లో కనిపిస్తోంది కదా. ఒకసారి ఆ బాల్కనీ ఏదైతే బాల్కనీ ఉంటుందో కిచెన్ ఆనుకొని, అది కూడా మొత్తం కూలిపోయింది, మొత్తం కూడా విరిగిపోయి పడిపోయింది. ఒకసారి యజమానులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మేము ఇక్కడ 2002 నుండి ఇక్కడ ఉన్నాము. ఇది కొని ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓకే, అక్కడ నేను ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్లాస్ట్. జస్ట్ ఐ వాజ్ బినీత్ అంటే స్టేర్ కేస్ దగ్గర ఉన్నాను నేను. మా వైఫ్ లోపల ఉండే, మా కొడుకు రూమ్లో ఉండే. కిచెన్లో బ్లాస్ట్ అయ్యింది. ద కిచెన్ సిలిండర్ ఈజ్ ఇంటాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్, బట్ ఎంటైర్ థింగ్ హెస్ బీన్ స్మాష్డ్. వీ డోంట్ నో ద రీజన్. ఎవరు లేరు అక్కడ, బ్లాస్ట్ అయిపోయింది. సాల్వ్ ఈజ్ ద మిస్టరీ అంటే అదే కదా, నాకు తెలియదు అన్నది. ఇక్కడ అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు గోడలు అన్నీ పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ పేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది, సిలిండర్ పేలలేదు. అది ఒక్క సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉంది, ఒకటి రెండు పక్కకున్నాయి, నిండు ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది, ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి, గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమవుతలేదు. అది ఎట్లా బ్లాస్ట్ అయిందో అది. రైట్, మా ప్రతినిధి రాణా ఆ లొకేషన్ లో ఉన్నారు, గ్రౌండ్ రియాలిటీ మనకు తెలియచేయడానికి. రాణా, ప్రస్తుతం అక్కడ మీరు చేరుకున్నారు, ఏం చూస్తూ ఉన్నారు? అక్కడ సీన్స్ లో మనకి ఏం కనిపిస్తున్నాయి? అంత భారీ పేలుడు ఎలా జరిగింది అనుకుంటున్నారు? సుమతి, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక గల్లీ చూపిస్తాను. ఎగ్జాక్ట్గా సంఘటన జరిగినటువంటి ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎగ్జాక్ట్గా 10:30 ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అప్పటికే ఆల్మోస్ట్ అందరూ కూడా ఆఫీసులకు వెళ్ళిపోయారు, ఎవరు వారి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఎక్కడైతే ఇప్పుడు మనం జరిగినటువంటి సంఘటన జరిగినట్టు ఈ బిల్డింగ్ ఉందో, ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో చాలా భారీ పేలుడు. అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఏ రకమైనటువంటి మొత్తం ఒక విస్ఫోటనం లాగా కనపడుతుందో అలాంటి విస్ఫోటనమే మనకు చాలా కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే ఎదురింటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటే వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఏం జరిగింది, ఇక్కడ ఏమన్నా బ్లాస్ట్ జరిగింది పెద్ద ఎత్తున అనేసి కూడా 10 నిమిషాలకు షాక్ గురయ్యారు. బయటకు వచ్చి చూస్తే మొత్తం ఇక్కడ చల్లా చెదిరినటువంటి మొత్తం డోర్లు కానీ, లేకపోతే ఇటుక పిల్లలు కానీ ఇవంతా కూడా పడిపోయినటువంటి నేపథ్యం. అయితే నేను ఒక్కసారి ఈ ఎగ్జాక్ట్ సంఘటన జరిగిన బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం కింద నుంచి ఉన్నాం, ఎందుకంటే ఆ పేలుడు దాటికి పైన నుంచి వస్తువులన్నీ కింద పడిపోయాయి. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే దేవేంద్ర అనే వ్యక్తి, ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన ఇక్కడే నివాస యోగ్యం అంతా చేసుకున్నాడు, ఇక్కడే కట్టుకున్నాడు. తర్వాత 20 ఏళ్లకు ముందు ఈ ఫస్ట్ ఫ్లోర్ ని ఆయన కట్టుకున్నట్టుగా సమాచారం అవుతుంది. సో అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులతో మేము ఇక్కడే ఉంటున్నాము అనేసి కూడా చెప్తారు. చాలా ఇష్టంగా ఈ ఇల్లుని నేను కొనుక్కున్నాను, కట్టించుకున్నాను అనేసి కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఈ పేలుడు జరగడానికి కారణం ఏంటనేది ఇప్పటి వరకు
ఒక ప్రాథమిక అంచనా అనేది ఇప్పుడైతే వచ్చారు చూడొచ్చు. ఎగ్జాక్ట్ గా పేలడము అటు ఆ ప్లేస్ లో జరిగింది. ఇది ఇంకొక మరో బెడ్రూమ్ ఇది. సో ఈ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి మొత్తం కిటికీ అద్దాలంతా కూడా పగిలిపోయాయి. సో ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నటువంటి ఒక క్లూస్ టీమ్. సో వాళ్ళంతా కూడా మొత్తం అనలైజ్ చేస్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి పూర్తిగా ప్రతి ఒక్క ప్లేస్ అంతా కూడా వాళ్ళు మొత్తం అనలైజ్ చేసి అసలు ఏంటి ఇంకా ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయన్న దానిపై కూడా పూర్తిగా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఎగ్జాక్ట్ విజువల్స్ చూడండి, చూపిస్తాను. ఇది మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఇల్లు, నేను చూపించేటువంటి ఇల్లు కూడా ఇది తాజా పరిస్థితి. ఇది ఇప్పుడు మన విజువల్స్ లో చూస్తున్నాం. ఇంకా పోలీసులు కానీ, తర్వాత క్లూస్ టీమ్ కానీ, అలాగే హైటెక్ సంబంధించిన వారు కానీ, స్థానిక సంబంధించినటువంటి పోలీసులు కానీ, ఏసీపీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో మొత్తం అంతా మళ్ళీ పరిశీలన చేస్తున్నారు ఏం జరిగిందన్న దానిపై కూడా. ఎందుకంటే అంత పేలుడు తీవ్రత ఎలా వచ్చింది, నిజంగానే గోడ కూలిపోయింది, పక్కన బాల్కనీ అంతా ఒరిగిపోయింది, మొత్తం అక్కడ తలుపులన్నీ కూడా ఇరిగిపోయాయి. మీరు చూపించినట్టు ఇందాక బెడ్రూమ్ గ్లాస్ డోర్స్ అన్ని కూడా మొత్తం చెల్లాచెదురుగా విరిగిపోయాయి. ఎంత భారీ స్థాయిలో పేలుడు జరిగి ఉంటే అలాంటి సీన్స్ మనకు కనిపిస్తాయి. లోపల గోడ కూడా మొత్తం అంతా కూడా ఇటుకలు కనిపిస్తున్నాయి లోపల. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే చూపించబోతున్నాను మీకు. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఇదొక వాల్ ఇక్కడ కట్టుకున్నారు, ఇదంతా కూడా పగిలిపోయింది, మొత్తం చల్లా చెదురైపోయింది. ఎందుకంటే ఈ గోడ పేరుని బట్టి ఆ ధాటికి మొత్తం ఈ అంతా చూస్తున్నాం కదా, ఈ బ్రిక్స్ సంబంధించి అంతా కూడా ఈ పిల్లలాగా పడిపోయింది. ఇక్కడైతే ఎగ్జాక్ట్ గా నేను చూపేటువంటి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నారు కాబట్టి మొత్తం చెక్ చేస్తున్నారు. ఈ ప్లేస్ నుంచి మెయిన్ డోర్ ఇంకొకటి ఉంది, ఆ డోరే ఏకంగా ఇక్కడ వచ్చి పడింది. ఒకసారి చూడొచ్చు డోరే విజువల్స్ లో. ఈ డోర్ ఈ రేంజ్ లో పడింది. అదంతా కూడా రేకులు షెడ్ వేసుకున్నారు. అక్కడ కింద కార్లు పార్కింగ్ అని ఉంటుంది. అక్కడ ఎవరు ఇంకో నిర్మాణం ఏం లేదు కాబట్టి దీంతో పాటు ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా అక్కడ వాషింగ్ కి అక్కడ ఒక ప్లేస్ పెట్టుకున్నారు. అదంతా కూడా మొత్తం గోడంతా పగిలిపోయింది. సో ఈ గ్రిల్స్ కానీ ఇవంతా కూడా పగిలిపోయారు. సో ఇప్పుడు విజువల్స్ లో మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇంకా రానా, మనతో ఇందాక యజమాని మాట్లాడినట్టుగా 2002 నుంచి ఉన్నారు, అంటే దాదాపుగా 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు. ఏమైనా రెనోవేషన్ వర్క్ ఏమైనా చేయిస్తున్నారా? పెయింట్ వేయించడం, లేకపోతే ఎలక్ట్రిక్ వర్క్ చేయించడం, లేకపోతే అలాంటివి ఏమైనా చేయిస్తున్నారా? ఎటువంటి నిర్మాణం చేయట్లేదు, ఎటువంటి పనులు కూడా ఇప్పటి వరకు అయితే చేయలేదు. అయితే ఉదయం ఏదైతే మనం చూపించినట్టు గ్యాస్ స్టవ్ ఇక్కడే ఉంది, తర్వాత గ్యాస్ సిలిండర్ ఇక్కడ ఉన్నది, ఈ ప్లేస్ లో ఉన్నది ఎగ్జాక్ట్ గా. దానికి సంబంధించిన పైపు దీనికి పెట్టారు. అయితే ఇది చాలా లూజ్ గా ఉందనేసి ఇందాక ఏసీపీ గారు చెప్తున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా పైప్ కూడా కొంచెం ఓపెన్ ఉంది, కొంచెం గ్యాస్ లీక్ అయ్యే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడ సిలిండర్ ఉంది కాబట్టి ఆ సిలిండర్ ఉన్నటువంటి రెగ్యులేటర్ కి ఆన్ అండ్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి ఏదవుతుందో అది కూడా కాస్త పైకి ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వరకు గ్యాస్ వచ్చింది, అది కొంచెం లీక్ అవుతా ఉండింది. లీక్ అవుతా ఉంటే అది కొంచెం పెద్దగా అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే మరొక అంశం చూపిస్తా. ఇక్కడ చూడండి, ఈ పూజా సామాగ్రి ఉంది, ఇక్కడ పూజ చేసుకుంటారు. ఆ మొత్తం ఇక్కడ గ్యాస్ లీక్ అయింది కానీ ఇక్కడ దీపం అనేది వెలిగే ఉంది. సో ఆ దీపం వెలిగింది కాబట్టి గ్యాస్ అనేది ఎక్కువగా లీక్ అయిపోవడం వల్ల ఈ దీపము ఆ ప్రెషర్ లో ఏదైతే గ్యాస్ లీక్ అయింది కదా ఆ ప్రెషర్ లో అంతా అయిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగి ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఏసీపీ గారు వాళ్ళు ప్రాథమికంగా మొదటగా ఇక్కడ సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి రీతిలో వాళ్ళు చెప్పినటువంటి వర్షన్. అయితే క్లూస్ టీమ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, పూర్తిగా ఆధారాలు కూడా చేస్తుంది. ఎగ్జాక్ట్ గా నేను చూపించినటువంటి ఇందాక ఆ స్టవ్ కి ఏదైతే వాళ్ళు అటాచ్ చేస్తారో ఇదే సిలిండర్. ఇది ఎగ్జాక్ట్ గా ఇక్కడ పక్కన తీసుకోబెట్టారు. ఏంటండి చూడండి, ఇది 1 month కూడా కాలేదంట. ఇది సిలిండర్ తీసుకొచ్చి అంటే 26th లాస్ట్ మంత్ తీసుకొని వచ్చారు సెకండ్ సిలిండర్. సో కేవలం 25% మాత్రమే ఇప్పుడు దీంట్లో ఉందని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అంటే మామూలుగా అయితే ఒక సిలిండర్ 3 నెలల పాటు వస్తుంది. సో ఎంత యూజ్ చేసుకున్నా అట్లీస్ట్ 2 months అనే ఉంటది. సో ఇప్పుడు 1 నెల కూడా కాలేదు కాబట్టి సో దీని నుంచే ప్రాథమికంగా పడి ఉంటుంది. అంటే మామూలు తీవ్రత కాదు సుమతి, ఎందుకంటే నేను చూస్తుంటే చాలా భయంకరంగా పేలుడే జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా వరకు చూసుంటాం, సిలిండర్ పేలినటువంటి ఇళ్లను కూడా చూసుంటాం. చూడు ఏ రేంజ్ లో మొత్తం గోడలే మొత్తం పగిలిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చండి విజువల్స్ లో. సిలిండర్ బ్లాస్ట్ అంటే సాధారణంగా మంటలు గతంలో కూడా మనం చూసాము, మంటలు ఎగిసి పడతాయి, ఒక్కసారిగా ఒక బాంబ్ పేలినట్టుగా ఉంటుంది, మొత్తం నల్లగా పొగ చూరిపోతుంది, ఫ్యాన్లు గోడలంతా కూడా నల్లగా. కానీ అలాంటిది ఏమీ లేదు అక్కడ, అది కదా.
ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఏ రకమైనటువంటి పేలుడు సంభవిస్తుందో అది చేసే విధ్వంసం ఏ విధంగా ఉంటుందో అది సేమ్ అలాంటిగా ఉన్నాయి సిమిలారిటీస్. ఎందుకంటే ఇది బాత్రూమ్, సరే పేలుడు అక్కడ జరిగింది ఓకే, బాత్రూమ్ సంబంధించిన డోర్ పోయింది, ఇక్కడ మొత్తం చూడండి ఈ గోడ ఇట్లా టచ్ చేస్తే కింద పడిపోతుంది, ఈ గోడ అంతా కూడా మొత్తం ఇది బాత్రూమ్ సంబంధించిన గోడ, ఇంకా ఈ గోడ అయితే ఏం కాలేదు, మొత్తం అంతా పగిలిపోయింది. అయితే ఇక్కడ ఎంత అదృష్టవంతులు అంటే ఒకసారి చూడండి, ఇదంతా కేవలం ఈ పార్ట్ మాత్రమే, ఈ రూమ్ మాత్రమే డ్యామేజ్ అయిపోయింది. ఇదొక బెడ్రూమ్ ఉంది చూడండి, ఈ బెడ్రూమ్ కూడా మొత్తం డోర్ అంతా ఎగిరిపోయింది ఆల్మోస్ట్, ఇది కూడా మొత్తం ఇదైపోయింది. తర్వాత ఈ డోర్ ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ పెట్టారు. సో అప్పుడు ఈ రూమ్ లో ఎవరు లేరంటారు, ఇప్పుడు నేను చూపించాడు బట్టి ఈ రూము. సో పేలుడికి అసలైన కారణంగా భావిస్తున్నటువంటి ఏదైతే ఉందో రెగ్యులేటర్ ఇదే. సో ఎగ్జాక్ట్ గా ఇదేంటంటే మామూలుగా అయితే ఆన్ ఆఫ్ అయిపోతుంది. సో ఆన్ కావాలంటే ఇలాగ పెడతాం కాబట్టి రెగ్యులర్ గా మన ఇళ్ళలో ఏ రకంగా అయితే చేస్తాం అలా ఉంది. కాకపోతే ఇది ఆఫ్ అయిన దీన్ని కొంచెం ఈ వేలో అంటే ఒక 30% ఇట్లా ఆన్ చేసి పెట్టారు. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇప్పుడు రెగ్యులేటర్ ఇక్కడ పెట్టుంటది కాబట్టి ఇక్కడ నుంచి ప్రెషర్ వస్తూ ఉంటది, గ్యాస్ వస్తుంది కాబట్టి గ్యాస్ వస్తుంది, అప్పుడు దానికి స్టవ్ పెడతారు. అయితే ఇది ఓపెన్ ఉంది, దీనికి మామూలుగా అయితే ఒక స్టిచ్ చేసి పెట్టి ఉంటారు, ఇట్లా బాగా స్ట్రాంగ్ ఉంటుంది, అంటే ఎక్కడా కూడా ఇది మళ్ళీ లీక్ అయినా కూడా గ్యాస్ రిటర్న్ రాకుండా ఉండడానికి కోసం, లేకపోతే బయటకు పోకుండా ఉండడం కోసం గట్టిగా ఒకటి వేసి పెడతారు కాబట్టి వాళ్ళు, అది కూడా లేదు. సో దీనివల్ల ఇక్కడి నుంచి లీక్ అయింది అనేది వాళ్ళు అధికారులు చెప్తారు. సో దానివల్ల మామూలుగా అయితేనే సినిమాల్లో చూస్తుంటే మనం మామూలుగా అయితే ఆ ప్రెషర్ బ్లాస్ట్ జరిగిందంటే ఆ ప్రెషర్ ఏ విధంగా ఉంటుందో ఆ రేంజ్ ప్రెషర్ అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, అంటే మనం ఫైండ్ చేసినది ఈ నిర్మాణం అంతా సింగిల్ బ్రిక్ ఉంది, మొత్తం సింగిల్ బ్రిక్, దానివల్ల కూడా కొంచెం థిక్నెస్ అనేది అవుట్ సైడ్ మొత్తం సింగిల్ బ్రిక్ కూడా దాటికి మొత్తం ఎగిరిపోయింది అనేసి కూడా వాళ్ళ అధికారులు చెప్తున్నారు. సో ఎంతలా ఎగిరిపోయిందంటే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. సరే మరి ఇంకొకసారి చూద్దాం, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, సరే ఇది కిచెన్ హాల్ లాగా వాడుతున్నారా లేకపోతే ఏది వాడుతారో చూస్తే మరొక రూమ్ ఇది. మెయిన్ అందరు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే వాళ్ళు నివాసం ఉంటారు. ఇదే ప్లేస్, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. సో జరిగిన ప్లేస్ లో అక్కడ లోపల ఇంట్లో ఉన్నారు కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చి చూశారు. సో ఎందుకంటే ఇప్పుడు చూడు మొత్తం ఎగ్జామ్ చేస్తున్నారు మొత్తం అధికారులు కూడా. సో ఇదే ప్లేస్ లో వెయిట్ చెక్ చేస్తున్నట్టున్నారు, సిలిండర్ ఎంత ఉంది ఇంకా మొత్తం వెయిటేజ్ మొత్తం అంతా చెక్ చేస్తున్నారు. సో మొత్తం అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు, ఏంటి ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా ఏంటన్న దానిపై కూడా మొత్తం అధికారులు అడుగు చూస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ప్రాథమికంగా మొత్తం తెలుస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో నిజంగా చాలా లక్కీ అనుకోవాలి, ఎందుకంటే ఒక సిలిండర్ నెల క్రితమే పెట్టారు, మిగిలినవి 2 ఫుల్ సిలిండర్స్ అంటున్నారు, వాటికి ఏమీ అవ్వలేదు. నిజంగా ఒకవేళ టచ్ వుడ్ ఏం జరగలేదు, కానీ అక్కడ ఆ టైంలో కూడా ఎవరు లేరు కాబట్టి ప్రాణాపాయం తప్పింది. గతంలో మనం చూసాం మీర్పేటలో సేమ్ ఇష్యూ అయితే మనిషి ఎగిరిపడ్డాడు అవతలకి. అసలు ఇప్పటికి కూడా అదొక మిస్టరీగా ఉంది మనకు, ఎలా జరిగింది అనేది బ్లాస్ట్ కూడా తెలియదు మనకు. ఎగ్జాక్ట్లీ, కాకపోతే అక్కడ ప్రాణాపాయం పెద్ద ఎత్తున జరిగింది, ఇక్కడైతే ఎటువంటి ప్రాణాపాయం జరిగింది కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా గట్టిగానే జరిగింది. ఎందుకంటే చాలా ఎక్కువ జరిగింది, ఎందుకంటే చాలా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా కూడా ఈ బిల్డింగ్ దాదాపు 20 సంవత్సరాలు అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు దాని నాణ్యతను కూడా చెక్ చేసుకోవాల్సింది, ఎందుకంటే మొత్తం రెనోవేషన్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మరొక ఇప్పుడు ఈ డోర్లు ఉన్నాయి, ఇవంతా కూడా ఎగిరి ఇట్లా కింద పడే కొందరికి ఇక్కడ కింద ఆల్రెడీ రెంట్కున్నారు వాళ్ళందరూ. పైకి కూడా మొత్తం రెనోవేట్ చేస్తున్నట్టే అనిపించింది, ఇంటికి కొత్తగా పెయింట్ వేస్తున్నారేమో లేకపోతే పెయింట్ వేసారా, చిన్న చిన్న వర్క్స్ అవుతున్నాయేమో అని అనుకున్నాను. ఎందుకంటే మీరు వస్తున్నప్పుడు కూడా ఇల్లు 25 years బ్యాక్ అయింది, 25 years బ్యాక్ లాగా కాకుండా కొత్తగా పెయింట్ వేస్తున్నారు, కొన్ని వర్క్స్ చేయిస్తున్నారేమో అన్న డౌట్ నాకు వచ్చింది మీరు పైకి వస్తున్నప్పుడు. ఎగ్జాక్ట్లీ, అటువంటి ఏం వర్క్ చేయలేదు, ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళు హ్యాపీగా నిద్ర లేచారు. సో ఇంటి యజమాని దేవేంద్ర గారు బయటకు కూరగాయలు టిఫిన్ తీసుకురావడానికి ఆయన వెళ్ళారు. సో వచ్చారు, ఇట్లా కూర్చున్నారు.
సో కేవలం ఇద్దరు మాత్రమే అప్పుడు ఉన్నారనేసి వాళ్ళు చెప్తున్నారు. రైట్ అన్న, మీరు మొత్తం డీటెయిల్స్ కనుక్కోండి, అప్డేట్స్ మళ్ళీ మీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద లైవ్. రైట్, అది మా ప్రతినిధి రాణా అందిస్తున్న డీటెయిల్స్ అక్కడ గ్రౌండ్ జీరో నుంచి, ఘటన జరిగిన స్థలం నుంచి. అయితే ఇక్కడ చాలా అంశాలు ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్లే ఇది ప్రాబ్లం జరిగింది, ఇంత భారీ ఎత్తున బ్లాస్ట్ జరిగింది అని చెప్పి ప్రాథమికంగా అక్కడ అంచనా వేస్తూ ఉన్నారు. కానీ అది ఇంకా ప్రాథమిక అంచనానే. గ్యాస్ నాబ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా ఆఫ్ ఆన్ చేస్తూ ఉంటారు, సాధారణంగా ప్రతి ఒక్కరు చేస్తుంటారు ఎవరు లేని టైంలో. అది చాలా చిన్నగా వెళ్ళి ఒక్కసారిగా బ్లాస్ట్, ప్రెషర్ ఎక్కువై బ్లాస్ట్ జరిగింది అని అంటున్నారు. కానీ అదంతా ఓపెన్ కిచెన్ కనిపిస్తోంది, మరి అంత సివియర్ బ్లాస్ట్ ఎలా జరిగింది అనేది ఒక పాయింట్. ఇంకొకటి, సింగిల్ బ్రిక్ తో కట్టారు అక్కడ, దాదాపు 25 ఏళ్ల పైన అయిపోయింది. ఇక్కడ నాణ్యతా ప్రమాణాల మీద కూడా కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే ఆ సింగిల్ బ్రిక్ తో అవుటర్ లేయర్ అంతా కూడా కట్టారు. సో డబుల్ బ్రిక్ తో కడుతూ ఉంటారు, కానీ అపార్ట్మెంట్స్ కాబట్టి, ఎప్పుడు 25 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు కాబట్టి ఆ నాణ్యతా ప్రమాణాల గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇలాంటి ఘటనలు ప్రస్తుతం చాలా క్వశ్చన్స్ రైజ్ చేసిన, ఏదేమైనప్పటికీ కూడా ప్రాణాపాయం లేదు. నిజంగా అది ఒక లక్కీ డే అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఆస్తి నష్టం అయితే భారీగానే ఉంది. రైట్, అది మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాం ఈ ఘటనకు సంబంధించి.